అసలు ఈ పక్క ఏం కనిపించలేదు బా. మంచి వాన ఫ్రెండ్స్ ఈరోజు. తెచ్చిన తడిగిలకి అయితే ముందే ఉండిపోయినాయి అట్లే. అవి అయితే తడిగిలు కట్టాలి. చూడండి అట్లా ఉందో పరిస్థితి. బా దుమ్ము ఎగిరిపోతుంది ఫ్రెండ్స్. వాన అయితే చూడండి ఎట్లా ఉందో. మీరు అసలు ఎట్లా ఉన్నారు ఇంట్లో అసలు అర్థం కావట్లేదు. ఇంకా అయితే మా తమ్ముడు ఉండే ఇల్లు అయితే చూడ అట్లా ఉందో. ఇల్లు వాన బా. సాయంత్రం అయిపోయింది టైం అయితే. మరి ఈ విధంగా అయితే ఏ సంవత్సరం పడలేదు ఫ్రెండ్స్. మామూలుగా అయితే వానలో ఈ సంవత్సరం పడిన దానికి మా నాన్న ఇల్లు మా తమ్ముడు ఇల్లు అయితే అసలు ఎట్లా అయిపోయిందో చూడండి ఒకసారి మీరే. ఈసారి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం భయంకరం పడిన వానలు. ఆవులకి మేతలు లేక అందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు ఈసారి మటుకు. ఫుల్ వానలే ఫ్రెండ్స్. ఆడబట్టినా కూడా వానలు అట్టా ఉన్నాయి. మీ ఏరియాలో వానలు ఎలా పడుతున్నాయి ఒకసారి కామెంట్ చేయండి. గాయత్రి
గిట చిన్న వాహన కాదు బయట భయంకరమైన ఎట్ చేస్తాం ఏమో ఈ వానలకి. వా కాలు వస్తే జింగ్లే బయట టేజ్దా ఏం కూర చేసావు ఆకలి వస్తుందా? అదట ఫ్రెండ్స్, ఈ వానలకి అయితే 45 గ్యాస్ తీసుకొచ్చేసాము. ఇప్పటికేం ఇబ్బంది అయ్యలే, ఇంకో 2 నెలల దాకా వచ్చేస్తుంది. అన్నం కూడా పడేస్తుంది రెడీగా. చమ్మేడుస్తుంది కదా, ఇది చమ్మేడుస్తున్నట్టు ఉందా? చాక్లెట్లు సీజన్ ఎప్పుడు ఉంటుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు వస్తూ జెండా కూడా తీసుకొచ్చుకున్నాం అన్నమాట ఇంటికాడ నుంచి. సర్లే అన్నదన్నా ఆకలి చేస్తున్నారు. గొడ్ల చూడండి ఎలా రాస్తున్నారు. బాగా మంచి వాహనం అయితే మనం పోయే దారిలోనే ఫుల్గా పడుతుంది వాన. చిన్న వాహనం కదా బా. ఇంకా నైట్కి ఎక్కువ ఉంటుంది గాయత్రి కలిసి. అది పొట్టి ఎక్కువ ఆపేసరా? మనకి ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది ఇదే. బైక్తో తెలిసిపోతున్నట్టు. బైక్ తెరిపి తెలిసి మనిషి దొరకదు సార్. బా ఫ్యాన్ కూడా నీట్గా తుడిచేసాను అలా. అట్లా ఉంది. కొత్త ఫ్యాన్ అయిపోయింది దెబ్బ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఏదో చేశాను, నీట్గా చేశాను కదా. ఇంకేం చేసేదమ్మా, కప్పలు అరస్తామన్నా ఇంకా అయిపోతుంది మనకి. టమాటాలు 2, గ్యాసు, మళ్ళీ వచ్చి నూనె ప్యాకెట్, ఫామ్ అయిందా కాదనుకుంటున్నా. ఫస్ట్ క్లాస్ ఫామ్ ఆయిల్, మిరప్పొడి, ఎరగా 4 సంవత్సరాలు అయ్యేదా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వాన్లో మొత్తానికి. నువ్వు చెప్పకుండా టచ్ వరకు చూపిస్తే ఏం ప్రయోజనం? సర్లేసి బా, ఆకలి ఉందా తినేస్తామా? ఏమే రోజంతా తడిసి పట్టుకోగిన్నా ಹೇಗಿಲ್ಲ ಇರೋದಂತ ತಡಿಸಿಲ್ಲ. మళ్ళీ కూర చేసిన మొత్తానికి ఈరోజు మా అత్తలు కడేసిండు. భలే ఉంది గాయత్రి, కూర్చున్నా. అబ్బా ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే కొంచెం వాన కూడా తగ్గింది. ఈరోజు అయితే చుట్టూ కమ్మేస్తుంది అయితే మాటకు. గాయత్రి ఓయ్ దాని తర్వాత తెగిపోయింది కదా దెబ్బతోడ. ఆ బగ్గట్ని దాంతో తెగిపోయింది. అయ్యి లేవు చూసొద్దాం కాలు పెట్టదని. బాగా చల్లరిపోయింది. చూసొద్దాం బా, చేపలు ఉంటే పట్టుకుందాం బా. కూరగాయ వాళ్ళ నిన్నే చేప నువ్వు పడేసిన. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. రాత్రి సరికి షర్టు దోటి అన్నీ వేసుకుంటున్నాను. యా అంత రాలేదు.
బాగా అందరు పోతున్నారు చూసేదానికి. చూసేదానికి ఒక పడితే మనకు అదొక పార్క్ వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ చూసేద్దాం. తగ్గిపోతుంది చాలా వరకు నీళ్ళు. నైట్ పడినట్టు పోయింది తడికి గేటే చిన్న గేట్. ఎన్ని దగడ పక్కన పెట్టి కవర్ వేసుకుంటే అదే గొడుగుతున్నా. వాన వస్తా మళ్ళీ తడిసిపోతాం. మళ్ళీ కవర్ ఎత్తుకో. నిన్ను ఏం ఆడుతున్నానంటే గొడుగు ఎత్తుకోవడా కవర్ ఎత్తుకోవడం ఆడతాడా? కవర్ ఎత్తుకుంటా. రాదా? నేను కవర్ ఎత్తుకుంటా. ఎత్తుకో ఎత్తుకోజీ. నువ్వు గుడికి ఎత్తుకున్నావా? బాగుంది. ఒక చిన్న కవర్ ఎత్తుకో. నల్ల కవరా ఒక చేపలు ఉంటే పట్టుకొచ్చుకొని తక్కువ పరే అంతే కదా. ఎంత చెప్పు. ఎంత? నాకు తెలిసి 100. 500 రూపాయలు. మడత వేసినవా? వేసుకోవా? మడత వేసేది మనిషి మొత్తం అదే. చిన్న ప్యాకింగ్ చేసినావా? ఇంకా నువ్వు ట్రై చేసినావా? చిన్న కవర్లో కదా వచ్చింది. అదా చిన్నదిగా అంత వాటగా మడతేసినారు. నీకు రాలా మడతేసేది? ట్రై చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ చిన్నదిగా. తలుపు వెళ్ళాలి. వాన బాబు మళ్ళీ వస్తా ఉన్నాయి. అయిపోయింది. ఇంట్లో బయట వచ్చిన ఒక లైట్ వేసుకుంటే అందుకని అడిగా. ఏడాసనా చూడాల బయట పోయేసొద్దాం. నాటుకోడి బాగుంటుంది వానల్లో. ఈలుగా మాడితే వేస్తుంది దాన్ని. ఇంకా చిన్నగా మాడితే వేస్తారు ఇట్లని. చిన్న దీనికంటే చిన్నది వస్తుంది. చిన్న ప్యాకెట్ వస్తుంది మధ్య. నాట్ మొత్తానికి ఈ సైడ్ అంతా భయంకరంగా నైట్ అంతా నీళ్ళు చిన్న నీళ్ళు కదా అయితే. అదే అట్టనేనా పోయి ఎట్టుందో చూద్దాం పోయి అనేసి పొద్దున్న. అబ్బా ఓల్కాయలు కదా బా ఇప్పుడు లేచినారు. అదే ఈ వానకి పెట్టరు మీలా తడిగినా అంతా నీరు ఇంట్లోకి వెళ్ళిపోతాం. భయం వచ్చేసి నాకైతే. దుమ్ము దుమ్ము రాకు కొట్టేసిన వాన.
ఈ పుంజు అరుస్తుంది కదా రే. ఇప్పుడు వెళ్ళడం జస్ట్ చిన్న నీళ్ళు కూడా పోతుంది. ఈ కాలంలోనే కనీసం ఒకడికి నీళ్ళు పోతున్నాయి ఫ్రెండ్స్. పొద్దున చా నిన్న ఇదే టైం దుమ్ము ఎగిరిపోతుంది వానట్టే. ఉన్నట్టుకుంది ఇంకా వానతుడు ఫుల్గా ఉంది. అసలు ఏం కనిపెట్టలే. ఆడట్ట పోతున్నాయి నీళ్ళు చూడాలని ఆశతో పోతున్నాం ఫ్రెండ్స్. ఇంకేడు నుంచి మామూలుగా తీసేది కదా. మామూలుగా అయితే ఇంకా ఆడ పోయిన మళ్ళీ ఎట్లా ఉంది ఏంటనేది ఆడ నుంచి కంటిన్యూ చేస్తాను.